హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో కూడా షుగర్ పేషెంట్స్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళు తిమ్మిర్లుగా ఉండడము, అలాగే ఏమైనా గాయాలైతే త్వరగా మానవు అనే సమస్య మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. కంటి చూపు మందగించడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్‌కి ఏమైనా గాయాలైతే అవి తగ్గించడం మాత్రం చాలా చాలా కష్టం. కొంతమందిలో అయితే గాయాలైనప్పుడు కాళ్ళు తీసేయడం, అలాగే చేతులు తీసేయడం ఇలాంటివి కూడా సర్జరీలు మనం చూస్తూ ఉన్నాం. మరి షుగర్ పేషెంట్స్‌లో అయిన గాయాలకి త్వరగా తగ్గడానికి, అవి పూర్తిగా నయం కావడానికి ఒక దివ్య ఔషధాన్ని ఆయుర్వేదంలో ఒక మొక్కని మనకి పరిచయం చేయబోతూ ఉన్నారు పరిమేం మరీదాస్ గారు. మన స్టూడియోలో ప్రెజెంట్ రెడీగా ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మరీదాస్ ఓకేనమ్మా. గారు. చాలా మరి ఇప్పుడు సంతోషం. షుగర్ పేషెంట్స్‌లో మనం చూస్తూ ఉంటాం మరీదాస్ గారు. అవునమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసి ఉంటారు అలాంటి పేషెంట్స్‌ని అవునమ్మా. చూడడము. షుగర్ వచ్చిన తర్వాత కొన్ని గాయాలైనప్పుడు కొంతమందికి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి పుండ్లు పడిపోతూ ఉంటాయి. అవునమ్మా. అవి తగ్గాలంటే వాళ్ళు ఏమి తినకూడదు. ప్లస్ మందులు ఎక్కువ వాడాలి. హ్మ్. వీక్‌గా ఉంటారు. హ్మ్. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ, కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకేనమ్మా. మరి అలాంటి గాయాలకి ఒక హ్మ్. మంచి మొక్కని చూపిస్తానమ్మా, పరిచయం చేస్తాను. చాలా అవునమ్మా. త్వరగా తగ్గుతుంది అన్నారు. అవునమ్మా. అదేంటో మా వ్యూవర్స్ కోసం చెప్పండి మరీదాస్ గారు. చాలా సంతోషం. దీన్ని పిచ్చి కుసుమ అంటారు. పిచ్చి కుసుమ. పిచ్చి కుసుమ. ఓకే. అసలు ఈ చెట్టు ఎంత ఎత్తయిద్ది తెలుసా? హ్మ్. అంత ఎత్తయిద్ది. ఓకే. పసుపు పోస్తది. ఆ! దీని గింజలు నల్లగుంటాయి. ఓకే. కానీ ఈ చిన్న మొక్క తీసుకొచ్చానంటే ఇది అంతరించిపోతుందన్న ఉద్దేశంతో హ్మ్. ఇంకా అసలు ఈ మొక్క కూడా నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను నేను మరీదాస్ గారు. తిరిగి వచ్చేయాలమ్మా నిజంగా. హ్మ్. కానీ అంత ప్రయాసపడ్డాను. కష్టపడి చాలా తీసుకొచ్చారు మందికి మీరు. ఆయుర్వేదం మొక్క చూపించాలన్న ఉద్దేశంతో ఓకే. హ్మ్. నేను తిరిగి వచ్చేస్తున్నాను ఇప్పుడు వాస్తవంగా అయితే. చాలా మంది కూడా ఆయుర్వేదంలో ఏమేం వాడతారు అనేది పేర్లైతే ఐడియా ఉంటుంది. ఉమ్, కానీ ఆ మొక్కల్ని, ఆ గింజల్ని లైవ్‌లో చూడడం అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. అవును. అలాంటి వాటిని మీరు మాతో పాటు మా వ్యూవర్స్‌కి కూడా పరిచయం చేస్తున్నారు మరీదాస్ అవునమ్మా. గారు. అవును. నిజంగా థాంక్స్ చెప్పాలి మీకు. ఓకేనమ్మా. ఓకే. ఈ పిచ్చి కుసుమ వల్ల పి- ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? పిచ్చి కుసుమ అంటే హ్మ్. 3 ఆకులకి సంబంధించిన మొక్కల్లో హ్మ్. పిచ్చి కుసుమ ఒకటి, వాగుడు అంటే ఆకులకు కూడా ముళ్ళు ఉండేది, హ్మ్. ఉచ్చింతల చెట్టు ఓకే. అది కూడా తీగ జాతికి సంబంధించింది. హ్మ్. ఈ మూడిటికి ఆకులు కూడా ఉంటాయి హ్మ్. ముళ్ళు. హ్మ్. కానీ ఇది పిచ్చి కుచుమ. హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కాబట్టి ముళ్ళు పెద్దగా చాలా ఇప్పుడు కాలేదు. అసలు ఆ పిచ్చి కుచుమ మొక్క కూడా ఆ! నాకు అది తెలుసు కాబట్టి తేగలిగాను. వయ్యారబామ చెట్లు ఉంటాయి, ఓకే. మరి విన్నారో లేదో, చాలా రైతులు తెలుసు. అది హ్మ్. ఇది చేమ అలాగుంది. హ్మ్. కానీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు దీని ఏది ఏంటనేది ముళ్ళు మీకు ఉంది తెలియాలి. అనేది ఆ! అర్థమైపోయింది. చేమ ఓకే. చిన్నప్పుడు కాకి హ్మ్. పిల్ల కోకిల మీకు ఎట్టగుంటుందో ఆ టైం తెలుస్తుందో? ఉంది. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ పిచ్చి కుచుమ అనేది కంటి కలకలు హ్మ్. చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. కంటి కలకలు ఆ కొమ్మని ఇట్లా తుంచితే పసుపు కలర్లో ఉంటుందమ్మా హ్మ్. దీని రసం. హ్మ్. అది కంట్లో వేస్తే కళ్ళు కలకలు తప్పకుండా తగ్గిపోతాయమ్మా. ఓకే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. హ్మ్. రెండోది 2023 లోపు హ్మ్. గాయాలతో బాధపడేవారు ఉన్నారని నేను హ్మ్. ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఓకే. ఆధునిక వైద్య శాస్త్రం కలిగి ఉన్నా కానీ, హ్మ్. విజ్ఞానం విస్తరించినా కానీ, ఇన్సులిన్ వాడినా కానీ, హ్మ్. టాబ్లెట్లు వాడినా కానీ కొంతమందికి 10 సంవత్సరాలు దాటినాక హ్మ్. గాయాలు వస్తాయమ్మా. ఆ! గాయాల గురించి ఈసారి మళ్ళీ వీడియో చేస్తాను. చేద్దాం. హ్మ్. కనుక ఈ గాయాలనేది చాలా వరకు మాంతల. హ్మ్. చాలా విజ్ఞానం ఎంత విస్తరించినా కానీ హ్మ్. ఈ గాయాలు ఉండటం వలన ఎంతో కష్టపడి మంచి స్థితిలో మంచి భోజనం కూడా చేయలేని చేయలేని స్థితిలో పరిస్థితి ఉన్నారు. ఉంది. గాయాలు అవును. ఉండి షుగర్ ఉంది అనే భావంతో చాలా బాధపడుతున్నారమ్మా. హ్మ్. ఇది సూర్ణం తయారు చేసి ఓకే. గాయాల మీద వేస్తేనమ్మా హ్మ్. నిజంగా చెప్పాల్సి వస్తే ఎంత గాయం ఎంత రణమైనా సరే తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. కానీ ఓకే. హ్మ్. కారం కన్నా అంత మంటగా మంట. ఉంటుందా? అసలు వేసుకో నా గాయంతోనన్నా నేను బాధపడతా తప్ప హ్మ్. ఇది కానీ వేసుకోను అనేవాళ్ళు ఉంటారా మరీదాస్ గారు? తప్పకుండా అమ్మ తట్టుకోలేక. గంతులేయొచ్చు, అవునా? గంతులేయొచ్చు. ఓకే. కారానికి కొంచెం తట్టుకోగలుగుతాడు, హ్మ్. పసుపుకి కూడా తట్టుకోగలుగుతాడు. హ్మ్. అవసరమైతే యాసిడ్ కన్నా భయపడకుండా తట్టుకోగలుగుతారా? పుండు పడుద్ది. ఓహ్! కానీ హ్మ్. అంత పుండును మాన్పే శక్తి హ్మ్. తొందర గ్యార పట్టి పుండు మాన్పేసి హ్మ్. ఆ పురుగులను నశింపజేయటానికి
ఈ ప్రకృతిలో పిచ్చి నుంచి కుసుమ మొత్తం. అదే పనిచేస్తుంది. చెప్తున్నా కదా, ఓకే. యాసిడ్ పడినా గానీ తట్టుకుంటారు. తట్టుకోగలుగుతాడు. ఉమ్, కానీ ఈ సూర్ణం పుండి మీద వేస్తేనమ్మా ఉమ్. బాధపడాలి. కానీ అక్కడ గాయం ఎంత టైం ఉంటుంది వేసిన తర్వాత ఆ నొప్పి? ఉంటదమ్మా. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు కాదులే, ఒక అరగంట కూడా ఉండదు. అరగంట ఉంటుందా? ఎందుకు ఈ లోపు వేసుకున్న ఎందుకు వేసాను ఎందుకు వేసాను ఆయన, ఇది ఎందుకు వేసుకున్నాను ఆయన, పుండుతోనన్నా బాధపడతాను గాని ఇది ఎందుకు వేసుకున్నా అంటే రోజు రోజు కండ. ఇప్పుడు మీరు ఇలా చెప్తే వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మన వ్యూవర్స్ భయపడిపోతారేమో కదా. మరిదాస్ అన్న వ్యక్తి నిజమే ఉండాలి చెప్పాలి. చెప్తాడు. ఉమ్, అవండి, అవును. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మనం నిజమే చెప్పాలి. నిజం చెప్తే ఉమ్, ఒకవేళ ఎంతో మంది పుండుతో బాధపడి ఆ పుండుతో నేను బాధపడతాం ఎందుకు? ఉమ్. ఒక అరగంట నొప్పి ఇబ్బంది భరిస్తాను. భరించగలుగుతాను. లేదు, మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యి వాడుకుంటారు. అవునమ్మా. దాని మీద లేదనుకుంటే ఉమ్, మంచి నూనె కొబ్బరి నూనె వేసుకుంటాడు. వేసుకుంటారు కొంచెం వాళ్ళ చల్లగా మంటకుందంటే. ఉండడం. మరి ఇప్పుడు ఒక గాయం మానాలి అంటే ఉమ్, ఏదైనా మెడిసిన్ అయినా లేకపోతే ఆయింట్మెంట్ అయినా ఇలాంటివి కొన్ని రోజులు కనీసం ఒక 1 వీక్ అన్నా వాడి చూడాలి, మాన్పు పట్టాలి అంటే పుండు అవును కదా. ఉమ్. మరి ఇది ఒక్కసారి వేసుకుంటేనే అరగంట మీరు మంట ఉంటుంది అంటున్నారు కదా. ఉమ్. ఇది ఎన్నిసార్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరీదాస్ గారు? అంటే కొంచెం గాయం తగ్గేటట్టు వేసుకోవచ్చు. ఉమ్, ఇంకా సింపుల్ ముందేది, ఉమ్, అసలు మరవలేని ముందేది అంటే ఉమ్, తిప్పసత్తు. ఇక అదైతే ఉమ్, మీకు ఏ చల్లగానే ఉంటుంది తప్పనొచ్చి, ఉమ్. మీరు రోజు వేసుకున్నా 2 పూటలు కానీ 3 పూటలు వేసుకున్నా కానీ వేసుకోగలుగుతాం. దగ్గరగా ఏంటంటే ఉమ్, ఇది దీనికి దానికి కొంచెం తేడా ఉంటుంది. ఉమ్, ఇది ఏగ్రంగా తగ్గటానికి అవకాశం ఉంది తిప్పసత్తు కన్నా. ఉమ్. మరి మంటకుండా అది ఎంతైనా స్పీడ్గా ఉంటుంది కదా. అవును, అవును, కోపదారి ఎంతైనా కోపం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. అవును. అట్లాగే తిప్పసత్తు అనేది ఇదేం 10 రోజులు మంతే, తిప్పసత్తుకి ఒక 20 రోజులు లేదా నెల రోజులు కూడా టైం పట్టొచ్చమ్మా. ఉమ్, కానీ తిప్పసత్తు వల్ల ఏంటి, ఈ మేహపుండ్లు అంటే ఉమ్. షుగర్కి వచ్చిన మేహపుండ్లు ఉమ్, తప్పకుండా శాస్త్రంలో తగ్గుతుంది. ఉమ్, ఇది ఏ పుండైనా సరే, ఒకవేళ ఉదాహరణ క్యాన్సర్ అనిపించింది అనుకండి ఉదాహరణకి, ఉమ్, ఉమ్. దాని మీద కూడా పనిచేస్తుంది. ఓకే. అంటే లోన అవయవాలు డ్యామేజ్ అయ్యే పుండ్లు ఉంటాయి, ఉమ్. బయట పుండ్లు వేరేగా వేరే ఉంటాయి. ఉంటాయి. అవును. అందువల్ల ఇది ఉమ్. ఏగ్రంగా తగ్గాలంటే ఉమ్, పిచ్చి కుసుమ ఉమ్, సూర్ణం వాడుకుంటే ఉమ్, కథ మంట తట్టుకోవాలి అంతే. ఉమ్. తిప్పసత్తు మంట ఉండదు కాబట్టి టైం తీసుకుంటది. ఓకే. బస్సు మీద వచ్చిన వాడికి సైకిల్ అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయి మరీదాస్ గారు? ఏదమ్మా ఇప్పుడు మీరు చెప్పిన మంచి పిచ్చి కుసుమ క్వశ్చన్ ఇచ్చా. ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు వాడుకోవాలని అందరికీ ఉంటుంది, సమస్య నుంచి బయట పడిపోతున్నాము ఓకే, అంటే. మంచిదమ్మా. కానీ ఎక్కడ దొరుకుతుంది తెలియాలి. ఎక్కడ దొరుకుతుందని ఇప్పుడు చెప్తాను. నూజివేడ్ డిఆర్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ, అక్కడ బాగుండేయమ్మ. సరే ఏదైనా శుభ్రపరతం అనేది విలువైంది కాబట్టి కాలేజీలో గలేజీ ఉండకూడదన్న ఉద్దేశంతో గడ్డి ముందు కొట్టారు, ఏది కొట్టారో శుభ్రంగా అసలు సనుకొని. కానీ మొన్న వర్షానికి ఈ సిగ్రింపు వచ్చినాయి అనమాట. నేను తిరిగి వచ్చేస్తున్నాను, ఇది వయ్యార బామ చెట్ట పిచ్చి కుసుమ అని ఆలోచన చూసుకుని వచ్చాను. వచ్చినప్పుడు ఇది తప్పకుండా పిచ్చి కుసుమ చెట్టు గాయాలు మాన్పే శక్తి, కళ్ళ కలకల మీద బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మధుమేహం విషయంలో నేను చెప్తున్నాను, అన్ని మామూలుగా చికెను మటన్ తీసుకోవచ్చమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు. చికెన్ తీసుకోకూడదని ఎక్కడా లేదు, మటన్ తీసుకోకూడదని ఎక్కడా లేదు. వైద్య శాస్త్రం విధానం ప్రకారం నిరూపించగలిగాను కాబట్టి అన్ని పదార్థాలు తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ ఒకరికున్న షుగర్ లెవెల్స్ ఒకరికి ఉండకపోవచ్చు. ట్యాబ్లెట్ ఆధునిక వైద్య శాస్త్రంలో నీకున్న షుగర్ లెవెల్స్ నాకున్న షుగర్ లెవెల్స్ వేరేగా ఉంటాయి, అయినా ఒకే ట్యాబ్లెట్ కింద పెడుతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ తిప్పసత్తు అనేది మనం 10 గ్రాములకి నుంచి 20 గ్రాములకు కూడా షుగర్ వ్యాధికి వాడవచ్చు. అదేవిధంగా 5 గ్రాముల నుంచి 10 గ్రాములు దూలగుండు కూడా వాడవచ్చు. పొడపత్రి కూడా 5 గ్రాముల నుంచి 10 గ్రాములు కూడా వాడుకుంటే ఏదైతే ఈ పిచ్చి కుసుమ సూర్ణం వేయకుండా ఉండాలని ఆశతో మళ్ళీ ఈ తీగ జాతి తిప్పసత్తు దూలగుండి పొడపత్రి వాడుకుంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆధునిక వైద్య శాస్త్రం కలిగి ఉన్నా కానీ 15 సంవత్సరం 10 గాయాలు వస్తున్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే గాయాలు రాకుండా షుగర్ వ్యాధికి గాయాలు వస్తాయి అనేది నేను వినకూడదని ఈ వీడియో చేయటం జరుగుతుంది. అదేవిధంగా తిప్పసత్తు గుండెపోటు అర్జెంటుగా అంబులెన్స్తో వెళ్లకుండా, డయాలసిస్ పడకుండా గుండెపోటు మధ్యలో వచ్చిందనేది నేను వినకూడదని ఈ స్టూడియోలో ఇంత చెప్తున్నాను. తిప్పతీగ పొడపత్రి దూలగుండు వాడుకుంటే
ఎలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా. ఆయుర్వేదంలో నేనేమని చెప్పాను, 1% ఉన్నా కానీ మంచి స్థితిలో మంచి పేరు సంపాదించుకుంటాను. ఎన్నో వైద్య శాస్త్రం కలిగి ఉన్నాయి. ఒక వైద్య శాస్త్రంలో ఏ విధంగా అయినా సరే కొన్ని మందుల ద్వారా వ్యాధిని తగ్గించాలి, శరీర భాగాన్ని కోసేయాలి. అంటే అలోపతి ఉంది, ఇంగ్లీష్ మందులు ఉన్నాయి. ఒక వ్యాధికి కొంతకాలం మందులు ఇస్తారు, కానీ అవయవాన్ని కోసేస్తారు. అవునా కదంటారు. కానీ ఏదేమైనా సరే కాళ్ళు తీసేస్తున్నారనే బాధతో ఇంత వీడియో నేను చేయటం జరుగుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు 80 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. షుగర్ ఉంది అని అనిపించుకుంటాం, క్యాన్సర్ ఎట్ట ఉందని అనిపించుకుంటారు, 80 సంవత్సరాలు జీవిస్తాడు. షుగర్ ఉన్నవాళ్ళు కూడా అదేవిధంగా 80 సంవత్సరాలు జీవించాలని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇంత వైద్య శాస్త్రాన్ని వివరించడం జరిగింది. ఓకే మరీదాస్ గారు, నిజంగా షుగర్ పేషెంట్స్కి మంచి గుడ్ న్యూస్ చెప్పారు మీరు. ఒక 10 ఇయర్స్ తర్వాత ఏ గాయాలయ్యే అవకాశాలు, గాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సడన్గా ఏదైనా ప్రాబ్లం వల్ల, ఏదైనా ఇన్సిడెంట్ వల్ల గాయాలైనా కూడా మీరు చెప్పే ఇప్పుడు ఈ మందు ద్వారా చాలా చక్కగా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. ఓకేనమ్మా.